కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ అడుగు పెడితే కేసు అన్నట్టుగా వ్యవహరిస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. కేసులు చెల్లవంటూ న్యాయస్థానాలు కొట్టేస్తున్నా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవడం లేదన్నారు. కేటీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెడుతుందని, ఒకే అంశంపై 2-3 కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. శ్వాస తీసుకుంటే కేసు, నోటి నుంచి మాట వస్తే కేసు, ఆలోచిస్తే కేసు, నిజం మాట్లాడితే కేసు, ఇన్ని కేసులు పెట్టిండ్రు కేటీఆర్ గారి మీద. అయినా కూడా కేటీఆర్ గారు వెరవకుండా, బెదరకుండా, మడమ తిప్పకుండా పోరాడుతూనే ఉన్నారు. కేటీఆర్ గారి మీద పెట్టిన 14 కేసుల్లో 7 కేసులను క్వాష్ పిటిషన్ గౌరవ హైకోర్టు న్యాయమూర్తులు అలో చేసిండ్రు. మీరు అర్థం చేసుకోండి, క్వాష్ పిటిషన్ను గౌరవ హైకోర్టు అలో చేసిందంటేనే ఈ కేసులు తుఫేల్ కేసులు అని అర్థం. అందులో 4 కేసులు హైకోర్టు క్వాష్ చేసింది. ఎఫ్ఐఆర్ ఇది చెల్లదు అని చెప్పి క్వాష్ చేసింది. అయినా కూడా నిన్న 2 కేసులు పెట్టిండ్రు. ఒకటే సబ్జెక్టు మీద 2 కేసులు పెట్టిండ్రు. అంటే ఒక ముఖ్యమంత్రి ప్రతీకారంతో బ్లైండ్ అయిపోయి రగిలిపోతూ ఏది కరెక్టు ఏది తప్పని చూసుకునే పరిస్థితిలో కూడా లేడు. ఒకటే సబ్జెక్టు మీద 2 ఎఫ్ఐఆర్లు. అంటే మీరు ఆలోచించండి, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి, ఒకటే సబ్జెక్టు మీద 2 ఎఫ్ఐఆర్లు పెట్టకూడదని.